సో మొత్తం మీద చూసినట్లయితే రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ వారి ప్రచారాస్తాలు విసురుతున్నాయి. సో నిన్నటికి మరి ఏదైతే నామినేషన్ చేశారో ఉపసరణ కార్యక్రమం కూడా అయిపోయింది. క్యాండిడేట్లు ఎవరో తెలిసింది. 2200 మందికి పైచీలకు మరి క్యాండిడేట్లు అందరూ మిగిలారు. సో అత్యధికంగా మరి గజ్వెల్లో 44 మంది బరిలో ఉన్నారు, కామారెడ్డిలో 39 మంది ఉన్నారు. సో ఇదంతా చూసినట్టయితే మరి కరీంనగర్లో ప్రచారం జోరుగా సాగిస్తున్నటువంటి పురమల్ల శ్రీనివాస్ గారు ప్రస్తుతం సంచలనంగా మరి వార్డు మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, ఉప సర్పంచ్ నుంచి, సర్పంచ్ నుంచి మరి వాళ్ళ ఇంట్లో జడ్పీటీ చేసినట్టు వాళ్ళ మిస్సెస్ కూడా ఉన్నది. చిన్న స్థాయి నుంచి కూడా ఈరోజు కరీంనగర్ అంటే ఉద్యమాల కిల్లా, ఉద్యమాల గడ్డ, తెలంగాణ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఎంఎస్ సత్యనారాయణ లాంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ యొక్క కరీంనగర్ అసెంబ్లీలో మరి శ్రీనివాస్ గారు టికెట్ తెచ్చుకోవడం, వారి ప్రచారంలో ముందుకెళ్తుండటం. సో ఎంఐఎంఈలు అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఈసారి మరి బరిలో ఉన్నారు కనుక వారి యొక్క పందా ఎలా ఉంది, వారి బలం ఏంది, వారి బలగం ఏంది, ఈ ఎలక్షన్లో చెయ్యిని ఎలా ముందుకు లేపుతారో వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో మొదట మీకు కంగ్రాచులేషన్. కాంగ్రెస్ పార్టీ సముద్రము, అన్ని సముద్రాల్లో బాగా ఈదుకుంటూ కరీంనగర్లో మీరు గట్టుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా నాకు టికెట్ రావడం అనేది అంటే కన్వీనియర్ కానీ సంతోషం ఉంటున్నది. అసలు ఎక్కడ తీసుకున్న పుణ్యమో తెలియదు కానీ అతిరథ మహారథులు పోటీపడే ఈ నేషనల్ కాంగ్రెస్ పార్టీ టికెట్ అనేది రావడం అనేది అసంభవం. అటువంటిది నన్ను గుర్తించి ఇతడు చేతనని ఒక నమ్మకంతో ప్రజలతోటి చాలా మమేకమై ఉంటాడని ఒక భావనతోటి టికెట్ చెప్పినందుకు చాలా 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 నేను కాంగ్రెస్ పార్టీకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా టికెట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ టికెట్ రాగానే మాది ఒక 60 to 70% గెలుపుకు నాందైపోయింది. ప్రతి ఒక్కరు ఏ నోట అయినా అరే నీకు టికెట్ వచ్చింది, నువ్వు గెలిచినట్టే, నీకు టికెట్ వచ్చింది గెలిచినట్టే అనే మాట ఆ నోట ఈ నోట వచ్చాడు ఆ సందర్భం జరిగింది. ఇక ప్రచారంలో భాగంగా నిన్నటి రోజు దుర్షేడు, గోపాలపురం, నల్లగుట్టపల్లె గ్రామాలు మరి అదేవిధంగా ఇవల్ల ఇక్కడ మన నాగల మల్యాల మరియు మల్కాపూర్, లక్ష్మీపూర్, మొదటగా కొత్తపల్లి ఈ 6 గ్రామాలు మేము ప్రచారంలో భాగంగా తిరగడం జరిగింది. ఎక్కడికి పోయినా అశేష జనావాహిని చాలా బ్రహ్మాండంగా అందరూ మంగళారతులతోటి బంతిపూలతో అంతా స్వాగతం పలికి శ్రీను మేమున్నాం అనే ధైర్యం చెప్పుకుంటూ మీకు ఎప్పటికైనా నేను బలపరచడానికి, నేను గెలిపేయడానికి అందరం శాశక్తుల కృషి చేసి నేను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకుంటామనే ఒక తపనతోటి ప్రజలందరూ సుముఖంగా ఉన్నారు. వార్డు మెంబర్ అంటే 200 మంది, 150 మంది ప్రాతినిధ్యము, సర్పంచ్ అంటే 2500, జడ్పీటీసీ అంటే ఒక 5000 మంది. కానీ సడన్గా 2,60,000 మందికి ప్రాతినిధ్యం వహించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. సో ఎలా టైం ఇస్తారు, వారితో ఎలా మాట్లాడతారు? ఈ పరిధిలో అంటే ఈ 14 రోజులలో మీరు ఎలా సమ్మేతం అవుతారు? వాస్తవంగా అంటే వార్డు మెంబర్ని అయితే 1000 ఓట్లతో అప్పుడు ఉండే మా 600-700 గెలిచినాం. సర్పంచ్గా మా 10,000 ఓట్లు, జడ్పీటీసీగా 40-50 ఓట్లు. ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యేకు 3,40,000 చిలుకు అటు ఇటు ఉన్నాయి. ఈ ఓట్లలో భాగంగా ఏదేమైనప్పటికీ కూడా లక్ష్యం గట్టిదై పార్టీ పటుత్వం గట్టిదైతే ఏదైనా ఛేదించడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకోకుండా అన్ని విధాల ఎప్పుడైతే సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ఇచ్చిరో ఆ తెలంగాణ ఇచ్చిన దానిని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కాపాడుకోలేకపోయారు కాబట్టి అట్టి దానికి అడ్డుకట్టేసి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీ గారికి మనం కానుకగా ఇద్దామని పట్టుదలతోటి ఆకాంక్షతోటి ప్రజలు ఉన్నారు. ఇకపోతే రాబోయే కాలంలో ప్రజలు మొత్తానికైతే ఇక్కడ ఉన్న వ్యవస్థను చూస్తే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అది అలియాస్ అయిపోయింది. అదే బీజేపీని బీఆర్ఎస్ ఒకటే అయిపోయింది. ఇప్పుడు దాన్ని కానీ ప్రజలు ఒక సంకేతం ఏముందంటే వీళ్ళిద్దరు ఒక్కటే, వీళ్ళిద్దరికి తోటి ఇంకా ఎంఐఎం కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంది అనే భావాలను వెలుకబుస్తారు. దీనికి గాను పార్టీ మీద వ్యతిరేకత, ఇక్కడ ఉన్న మంత్రివర్యుల మీద వ్యతిరేకత, అదేవిధంగా మార్పు చేయాలని ఒక మొట్టమొదటి ప్రధాన కోరిక ప్రజలకు. దానికి గాను అన్నీ ఆసన్నమైనవి. అంటే ఏది కానీ కొన్ని రోజులు మాత్రమే, ఆ కొన్ని రోజులు ఇప్పుడు పూర్తి అయిపోయినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి ప్రజలున్నారు. కాంగ్రెస్ పార్టీని ఒక బలంతో గెలిపించడానికి సుముఖంగా అందరూ ముందుకొచ్చి మేమున్నామనే విధంగా ఇప్పుడు ప్రజలు కూడా అంటే యువత కూడా దీనికి ఆకర్షితులై కలుసుకుంటూ అందరూ ఏకాభిప్రాయంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2018లో పొన్నం ప్రభాకర్ మీ సీట్లో పోటీ చేశారు ఇక్కడ, కానీ 3rd ప్లేస్లో ఉన్నారు అంటారు. మరి అది భర్తీ చేస్తారా, ముందుకు తీసుకెళ్తారా, ఆయన ఓట్లు దాడతారా? ఇప్పుడు గెలుసుడే మేము గెలుస్తున్నాం. వాళ్ళు ఏదున్నా బీఆర్ఎస్ పార్టీ అయితేంది, మన బీజేపీ పార్టీ అయితే వాళ్ళు 2nd, 3rd కొట్లాడు ఉంటుంది, కానీ గెలుపు మాత్రం కాంగ్రెస్ పార్టీదే ఉంటుంది. ఇది వాస్తవం.
కరీంనగర్ అనేది చాలా మీరే ఇప్పుడు చెప్పారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని, పోరాటాల గడ్డ అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కరీంనగర్ జిల్లా అంటే కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా ఎగరవేస్తుంది. ఇది వాస్తవం. ఇప్పుడు కాదు, మళ్ళీ గెలిచిన తర్వాత మీరు వచ్చి తీసుకోవచ్చు. ఇది 2004లో ఎంఎస్ సత్యనారాయణ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అనేది ప్రజలు కూడా దూరంగానే ఉన్నట్టు అనుకోవచ్చు. ఎందుకంటే ప్రాతినిధ్యంలో చాలా వెనుకబడి ఉన్నది. ఎంపీ కావచ్చు, ఎంపీ ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు మరి 2014 వరకు కూడా. సో కానీ అసెంబ్లీ మాత్రం దూరం ఉన్నది. టీడీపీ 2009లో గెలిచింది, తర్వాత కారు గెలిచింది, 4వసారి కూడా గెలిచి హ్యాట్రిక్ చేస్తాననేమో మంత్రి అంటున్నారు. మరి మంత్రిని కరీంనగర్ ప్రజలు దూరం పెడతారంటారా? ఆయన గెలవాలనుకుంటూ అపోహపడు తప్పులేదు, కానీ గెలిపేయడానికి ప్రజలు అయితే ఉండాలి కదా. ఇప్పుడున్న విషయం ఏంటంటే ప్రజలు ఒకటే మార్పు అనేది కోరుకుంటారు కాబట్టి ఆయన గెలుచున్నది అసత్యం, ఆయన ఓడిపోవడు ఖాయము. అది జగన్మోహన్ సత్యము. ఏ నోట అయినా కానీ కరీంనగర్లో మీరు ఎన్ని టీవీలు పెట్టి ఎన్ని వీడియోలు పెట్టినా కానీ ప్రతి ఒక్కరు ఇదే మాట అంటారు, ఈరోజు చేంజ్ చేస్తున్నాం అనేది. ఇంకా ముఖ్యంగా ఈరోజు సీక్రెట్ ఓటింగ్ అనేది బాగుంటుంది. ఆయన కొంతమందిని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ కొన్ని ఇబ్బందులు పెట్టుకుంటూ ఒక్కొక్కరిని ఏదైతే ఆ పార్టీలో పోయగలుగుతారో అతను పిలిపించుకొని బైండ్ ఓవర్ అంటూ, లేకుంటే నీ పాత కేసులు ఉన్నాయంటూ, లేకుంటే వాళ్ళ నాన్నకు చెప్పుకుంటూ ఏదో రకంగా మొత్తానికైతే బ్లాక్మెయిల్ చేసి ఆ వ్యక్తులను ఇబ్బంది చేస్తాను. కానీ అంటే మనిషిని మార్చే అవకాశం అయితే లేదు. మనసు మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఓటేయడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు. సో బీఆర్ఎస్ వాళ్ళేమో పింఛన్లు మేము ఇస్తున్నాం, కళ్యాణ్ షాదిమురో కానీ స్మార్ట్ సిటీ మేము చేశాము కరీంనగర్ అని బీజేపీ వాళ్ళు అంటారు. మరి మీరేం చెప్తారు ఈ విషయంలో? ఇప్పుడు స్మార్ట్ సిటీ అనేది సెంట్రల్ ఫండ్, దాన్ని నాణ్యతగా పాటించకపోవడం ఇంకా మొదటి తప్పు. ఆ వచ్చిన డబ్బులు ఇక్కడ నాణ్యత లోపించింది. టోటల్గా ఎక్కడైతే పని చేయాలో ఆ పనులు నాణ్యత లేకుండా విచ్చలవిడిగా చేస్తే బిల్లల లెక్క ఇప్పుడు రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యి చాలా ఇబ్బందికరంగా అవుతుంది. ఇకపోతే పెన్షన్ల విషయం వస్తే పెన్షన్లు స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రాజెక్టులకు స్టార్ట్ చేసింది కాంగ్రెస్, ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టింది కాంగ్రెస్, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింది కాంగ్రెస్, 104 చేసింది కాంగ్రెస్, ప్రతి ఒక్క అంశంలో ఏదైనా ఉచిత కరెంటు కాంగ్రెస్, ఇన్ని విధాల సంక్షేమ పథకాలు పెట్టింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పుడు మొగ్గు చూపుతారు. అదేవిధంగా ఏది కానీ ఒక 10 సంవత్సరాలు పార్టీ ఏకాధిపత్యం వహించినప్పుడు దాని తర్వాత మార్పు కోరే అవకాశాలు ప్రజలు ఖచ్చితంగా తీసుకుంటారు. కాబట్టి ఆ మార్పులో ఈరోజు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటారు ప్రజలు. కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలంటారు మరి పెద్దలు, బీఆర్ఎస్ పెద్దలు? కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా దానికై ఉందండి. కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ వచ్చి కరెంటు తీసుకోవచ్చు, అది ఏం లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే వ్యవసాయదారునికి సరిపడే కరెంటు ఇద్దాం, మిగిలిన కరెంటు ఏదైతే ఉంటుందో ఇతర వాడుకుందామని ఒక ఆలోచనతో అప్పుడు చేసారు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ వస్తుంది, రైతులకు సరిపడే కరెంటు ఇస్తుంది, ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సూచకంగా కరెంటు అనేది అందరికీ అవసరం. కాబట్టి అది అందరికీ విస్తరింపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికైనా వెన్నట్టే ఉంటుంది. లోయర్ మానేరు ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చాము అని అంటున్నారు కదా మరి ప్రభుత్వం? లోయర్ మానేరు ద్వారా కాదు, భగీరథ మిషన్, భగీరథ అని పెట్టిరు, ఇంటింటికి నల్లని పెట్టిరు. ఇంటింటికి కాదు, గల్లీ గల్లీ కూడా లేదు నల్ల. ఇప్పుడు ఉదాహరణ చూస్తే తీగలోంటపల్లెలా ఒక బాయిని అందులో చెప్పులు చీపీలు కథలు కరకలు అంతా మురుగునీటితో ఉన్నది. ఆ వాటర్ తీసుకుపోయి తీగలోంటపల్లెలో కొంతమందికి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వాటరు తీగలోంటపల్లెను సీతారాంపూర్లా దానికి గాను అక్కడ అదే వాటర్కి మళ్ళీ 100 రూపాయలతోటి వసూలు చేస్తారు. ఇక ఇంటింటికి నల్ల నీళ్ళు ఎక్కడ ఇచ్చారు, భగీరథ వాటర్ ఎక్కడ ఇచ్చారు, అదొక పెద్ద స్కామ్ అండి వాస్తవంగా. ఇప్పుడు బొమ్మకల్ గ్రామంలో చూస్తున్నాం కదా, ఎక్కడ కానీ ఎచ్చట కానీ వాటర్ అనేది సకల అందరికీ అందుబాటులో లేదు. అది వారు ఖాళీ చెప్పుకోవడానికి మాత్రమే ఉంది, కానీ ఆచరించే విధానంలో మాత్రం లేదు. ముసలాళ్ళకు పింఛను, వివాహిలకు ఎవరైతే మగరు చనిపోయిన వాళ్ళకు పింఛనము, వికలాంగులకు పింఛన్ ఇస్తున్నాము, వీళ్ళందరూ మా దగ్గరలో ఉన్నారు. జాబులు ఉద్యోగాలు 1,70,000 ఉద్యోగాలు ఇచ్చాము, వీళ్ళందరూ మా దగ్గరే ఉన్నారు అని చెప్పుకుంటారు. అసలు వేరే పార్టీలకు ఓటు అడిగే హక్కే లేదంటారు. మరి నిజమేనా? ఇది వాస్తవం ఉందా ఇందులో? ఎవరి డబ్బులు ఎవరు ఇస్తారండి? ఆ డబ్బులు ఎవరి అందరిది. ఇప్పుడు ఈరోజు మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్తాం దాని గురించి, ఇప్పుడు కాకుండా ఇంతకుముందు చేసే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏమవుతుంది, మనం ఒక కుప్పలకి ఇచ్చినాం, మిగులు బడ్జెట్ కింద ఎంతో డబ్బులు ఇస్తే దాన్ని అప్పుల పాలు చేసి ఒక్కొక్క వ్యక్తికి 1,50,000 అప్పుల కుప్ప తయారు చేసారు. పెన్షన్ ఇచ్చడం ఏంటంటే పెన్షన్ అనేది నాటి నుంచే వస్తుంది. ఎక్కడెక్కడైతే మనకు ఇన్కమ్ సోర్స్ పెరుగుతున్నాయో దాన్ని బట్టి పెంచుతారు. ఈ రకంగా పెరిగిన దానికి వాళ్ళు చెప్పుకోవాల్సిన పెద్ద విషయమే కాదు. వేసినంత మాత్రాన వాళ్ళు ఇచ్చినంత మాత్రాన ఓట్లు ఎత్తరనేది ఏం లేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అంతకన్నా ₹1 ఎక్కువనే ఎత్తదివచ్చు. ఇస్తామని మేము కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ప్రజలు ఒకటే కోరుకుంటారు, మొదటగా మార్పు. వీరు చేసేదంతా
మొత్తం లంగలపై కథలు చేస్తున్నారు. నియంత పాలన, నిరంకుశ పాలన, దానికి అడ్డుకట్ట వేయాలి. ఖచ్చితంగా తెలంగాణకు బుద్ధి చెప్పాలి, దొరల పాలన అడ్డగించాలి. కాంగ్రెస్ను తీసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ను పట్టం కట్టాలని ఒక భావనతోటి ప్రజానీకం మొత్తం ఈరోజు కూడైగుతుంది. గాయగా కావద్దు, ఓటేసేటప్పుడు చూసేయాలంటారు. మరి మీకేస్తే గాయగా అయినట్ట? గాయగా కావద్దు అంటే ఎవరికైనా ఏదైనా ఇతర పార్టీ వాళ్ళు మిస్మానిషన్ చేసి ఇబ్బందులు పెట్టి ఏదైనా భయభ్రాంతులు చేసి అతలాకుతలం చేస్తే అటు ఇటు పడతా అనుకుంటారు. కానీ ప్రజలు చాలా తెలివిమంతులు. ఈరోజు ఏదైతే ఎవరికైతే వేద్దాం అనుకుంటారో ఖచ్చితంగా దానికే ఒకటికి రెండోసారి చూసి ఓటేసి ఎవరైతే గెలిపించాలనుకుంటారో వాళ్ళని గెలిపిస్తారు. ఆ గెలుపు అనేది మాకే ఖచ్చితంగా అప్పచెప్తారని 100% మాకు నమ్మకం ఉంది. బంగారు తెలంగాణను బంగారు తుంక చేసినాము, కోకపేటలో 100 కోట్లకు అమ్మించాము భూమి అని చెప్తున్నారు కదా, ఇవన్నీ ప్రజలు మరి గుర్తుపెట్టుకోరా? ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో ఎన్ని విధాలా ఇప్పుడు అనుకుంటున్నారు ప్రజలు. ఇది బంగారు తెలంగాణ చేద్దామనుకొని ఎన్నో ఆశలతోటి సోనియా గాంధీ ఇచ్చిందని కాపాడుతారనుకొని అందరు ఇచ్చారు. ఈరోజు వాళ్ళు చేసే పని ఏంటంటే ఎక్కడ పోయినా అన్యాక్రాంతం, ఎక్కడ పోయినా ప్రభుత్వ భూములు అమ్ముడు, ఏదైనా వాళ్ళకే చెందాలి. ఇప్పుడు బీసీ బంద్ అయితేమి వాళ్ళ దగ్గర ఉన్న 4 అనుచరులకు, మైనార్టీ బంద్ అయితేంది వాళ్ళ దగ్గర ఉన్న అనుచరులకు, దళిత బంద్ అయితేనేమి వారి సంకనాగినులకు, అంటే దగ్గర ఉన్న 4కే అన్ని విధాలు ఇచ్చుకుంటూ ఓం నమః శివ అయిపోయింది అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక రాబోయే కాలంలో అటువంటిది ఇటు ఉంటే ఇక ప్రభుత్వ భూములు కాదు, పట్ట భూములు అమ్ముకునే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి విచ్చలవిడికి ఆలోచన చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ వస్తే ధరని తీసేస్తా అంటుండ్రు. ఎందుకు ధరని చూసి ఎందుకు భయపడతారు మీరు? ధరణి అనేది అసలు భూములు లేని వరకు భూములు కల్పించారు. ఆ రోజు అమ్ముకొని పోయిన వాళ్లకు పాపం ఎవరో ఒక రైతు సాదాపైన ధర కొనుక్కున్న భూమిని అతను గత 30 సంవత్సరాల నుంచి ఫిజికల్గా పొజిషన్ మీద ఉంటాడు. ఆ మూకపై ఉండుకుంటూ కాసు చేసుకుంటూ ఉంటాడు. అటువంటి భూమిని మళ్ళీ పట్టదారు పేరు వచ్చి ఆ పట్టదారుకు పాస్బుక్ వచ్చే వరకు ఆ ధరలో ఆయన పేరు వచ్చేసరికి ఈ వ్యక్తి ఎవరైతే కాసు చేసుకునే వ్యక్తి పోయి మళ్ళీ బతలాడి అయ్యా నా భూమి నీ పేరు మీద వస్తుందంటే మరి నాకేమి ఇస్తావు అంటే దీనికి ఇండైరెక్ట్గా ఎవరికైతే పాత భూములు ఉన్నాయో వాళ్ళను బతికేయడానికి దొరల భూములు నాడు ఉండే కాబట్టి ఆ దొరలను మళ్ళొచ్చి గ్రామాలలో విచ్చలవిడి చేసి సగం భూమి నాకు సగం భూమి అనే విధంగా వెట్టి చేసి మొత్తానికి వాళ్ళకు లాభం చేకూర్చడానికి తప్పితే ఇక్కడ సామాన్య మానవునికి లాభం చేసే పరిస్థితి కాదు. ధరణి అనేది ఒక పెద్ద మోసం. దానితోటి ప్రభుత్వం ఖచ్చితంగా అతలకుతలమై పడిపోవాల్సిందే. దాన్ని అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం వెంబడే దానిని ఏదైతే చేయాలో అది చేసి ప్రజలకు సరైన న్యాయత్వం పాటించడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. 6 హామీలతో ఎలా ముందుకెళ్తారు? ప్రజలు ఏమంటున్నారు? ప్రజలకు ముఖ్యంగా ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు అనేది ఎంత చేరువలు ఉన్నాయి, ఆ సంక్షేమ పథకంతో మనకి ఏం ఉపయోగం ఉంది అనేదే అవసరం. ఇప్పుడు ఉదాహరణ మహాలక్ష్మి ఉంది. ప్రతి మహిళ ఒకరు గరీబో సరీబో ఉంటారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ పోదామన్నా యావత్ తెలంగాణ ఎక్కడికి పోదామన్నా వారికి బస్సు ఫ్రీ అనేది ఉంటుంది కాబట్టి అలా కండక్టర్ ఉన్నాడు, బస్సు ఫ్రీ ఉంటుంది. వాళ్ళకు ఈరోజు హైదరాబాద్ టు కరీంనగర్ 300 రూపాయలు బస్సు టికెట్ ఉంది. అటువంటిది ఫ్రీగా ఉండే వరకు ఏమవుతుంది అనుకోకుండా అత్తగారింటిగా, తల్లిగారింటిగా, తమ్మునింటిగా, చెల్లింటిగా, అక్కింటిగా పోతూ ఉంటారు. కాబట్టి వారికి దాదాపుగా ఒక నెలల ఒక్కొక్క 1000 నుంచి 2000 రూపాయలు ఒక మహిళకు లబ్ధి ఉంటుంది. అదే మహాలక్ష్మిలా ఒక 500 రూపాయలకి ఒక సిలిండరు చేస్తున్నాం. అదేవిధంగా ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్కు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వడానికి ఇప్పుడు మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇకపోతే మన రైతు భరోసా ఏకాఏక కాలంలో 2 లక్షల రూపాయలు వారికి ఒకేసారి మాఫీ. ఇంతకుముందున్న ప్రభుత్వం ఏముంటుండే 25,000, 50,000 దీనికి అది మిత్తే వరకు మళ్ళీ తీసేస్తుండే. అలా కాకుండా ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఉంటుంది. ఇకపోతే ఇందిరమ్మ ఇండ్లు నాడుగట్టి ఇచ్చిన ఇండ్లే తప్పితే ఇప్పటి వరకు ప్రతి సామాన్య మానవుడికి ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా ప్రతి గ్రామంలో ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో, ఎక్కడైతే పూర్తి క్షీణించి ఉన్నారో వాళ్ళకి జాగ ఇచ్చి ఆ జాగలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చడం కూడా మా మేనిఫెస్టోలో ఉంది. ఇక చేయుతనిచ్చడం అంటే నవయువతకు 5 లక్షల భరోసా వరకు ఉంది. అదేవిధంగా ఉద్యమకారులకు నాడు ఎంతోమంది ఇబ్బందులు పడి అసలు వాపిరు వారికి ఈరోజు గుర్తించి 250 గజాలు ఇచ్చుకుంటూ కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కూడా చేతునిస్తున్నాం. అదేవిధంగా ఆసరా పెన్షను 4,000 రూపాయలు ప్రతి మనిషికి వెంబడే మేము అధికారంలోకి వచ్చిన 4 మాసంలోనే వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వడానికి నిరూపించుకున్నాం. 200 యూనిట్లు కరెంటు కాల్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీద పడుగు ప్రజలు ఉంటారు. వాళ్ళది ఉన్నది 2 బుగ్గలు, ఒక టీవీ ఉంటుంది కావచ్చు, ఒక ఫ్యాన్ ఉంటుంది. అటువంటి వాళ్ళకు 190 వచ్చినా కానీ 4,000 బిల్లు, 3,000 బిల్లు వస్తుండే. అది ఇప్పుడు వారికి ఉచిత కరెంట్ అనేది ఉన్నది కాబట్టి
ఆటోమేటిక్గా మహిళలకు పెద్దపీట ఉంది, ఈయన రైతులకు కూడా పెద్దపీట వేయడం జరిగింది. వారందరూ ఆకర్షితులై దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జమానా మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రజలు ఈరోజు కాంగ్రెస్ దానికి పట్టం కట్టడానికి రెడీ ఉన్నారు కాబట్టి దాన్ని మేము ప్రజల్లోకి పోతున్నాం. ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని స్వాగతిస్తున్నారు, మిమ్మల్ని గెలిపించుకుంటామని వాళ్ళే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం. మామూలుగా రాము, 80-90 సీట్లతో మేము గెలుస్తున్నాం. అధికారంలోకి ఖచ్చితంగా 4 మాసాలలో మేము ఏదైతే హామీలు ఇస్తున్నామో దాని పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆ పనులు చేసే జిమ్మదారులో మేము ఉంటాం. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ గెలిస్తే దొర అవుతారు, అదే కాంగ్రెస్ గెలిస్తే రెడ్లు అవుతారు, కానీ బీజేపీ గెలిస్తే బీసీ అవుతాడని వాళ్ళు చెప్తారు కదా. మరి ఇప్పుడు ఇక్కడ రెడ్డి దొర అని కదండి, మీరు ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్లో ఇప్పుడు మీరే చెప్పారు ధరణిలో బాగుపడేది వాళ్ళు దొరలే. ధరణితోటి ఉదాహరణ నీ పార్టీ గురించి అంటలేనాడా, ధరణితోటి బాగుపడేది దొరలే. నాడు ఇక్కడి నుంచి వెళ్ళి 15 రూపాయలకు అమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ వాళ్ళ మీద కక్ష కట్టుకొని వాళ్ళ భయభ్రతలకు గురి చేసి ఆ భూమిని నీ పేరు రిజిస్టర్ చేస్తా అంటే పైసలు దండుకొని పోయింది దొరలు కదా. ఇప్పుడు అక్కడ ఆ రోజు దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, ఆ దళిత ముఖ్యమంత్రి చేయకుండా ఒక దొర ఆడ ముఖ్యమంత్రి సీటు మీద కూర్చుండి దొరల పాలన చేసుడు ఆ దొరతనం కాదా? ఈ ప్రకారంగా మేము చెప్తున్నాం తప్పితే అక్కడ రెడ్డి రావా అని కాదు. దొరల పాలన ఎక్కువైపోయింది, దొరల విచ్చలవిడి ఎక్కువైంది కాబట్టి దానికి గాను ఒకసారి చర్మగీతం పాడి వారికి ఒక అడ్డకట్ట వేయకుంటే ఇబ్బందికరంగా అయితే ఆలోచనలు చేస్తున్నాం తప్పితే ఇక్కడ రెడ్డి రావు బీసీ అనే ఆలోచనలు ఏం లేదండి. సో బీజేపీ వాళ్ళ సోషల్ మీడియాలో మైనార్టీలను బుజ్జగించే చర్యలకు వాళ్ళకు 10 జరిగితే ఇంత అమౌంట్, డిగ్రీ చదివితే ఇంత అమౌంట్, పీజీ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తామని వాళ్ళకు డైరెక్ట్గా నేరుగా తైలాలు ప్రకటిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని హిందూయిజంతో వాళ్ళు సోషల్ మీడియాలో చెప్తున్నారు. దీని ఎలా చూడాలి? ఇప్పుడు ఎన్ని చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజలు నమ్మరు. ప్రజలు నమ్మాలంటే 10 ఏళ్ల కాలం వాళ్ళు ఆ ప్రజలకు అన్ని విధాలు చేసేది ఉండే. వాళ్ళు ఏం చేశారండి? ఒకటే చెప్తా, ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి అన్నాడు చేయలే, 3 ఎకరాల భూమి అన్నారు చేయలే, రేషన్ కార్డు ఇయ్యలే, దళిత బంధు పూర్తి స్థాయిలు ఇవ్వలే, బీసీ మైనార్టీ ఇవ్వలే, ఎస్సీ మన మైనార్టీ లోన్లు ఇవ్వలే. ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటే పోతే రేషన్ కార్డు ఉండే, ఆ రేషన్ కార్డు ఇంతకుముందు 9 స్కీములు ఉండే, 9 పప్పు ఉప్పు బియ్యము దాంతో గోధుమలు ఇవి ఉండే, అవన్నీ తీసేసిండు, ఒక బియ్యం మాత్రమే ఇస్తుండు, అది సెంట్రల్ నుంచి అవి ఎంత ఉంది. ఇటువంటి బోలెడు చెప్పి చిటికడు చేసి నేను చేస్తున్నాం, మీ ఇది చేసినాం, 70 ఏళ్ళు చేయని ప్రభుత్వం మేము చేస్తున్నామని గొప్పలు చెప్పుకొని ఈ తెలంగాణను అప్పులపాలు చేసి తప్పితే మాత్రం వాళ్ళు చేసింది ఏం లేదు. శూన్యం. ఏదైతే ఎక్కడైతే చేశారంటే దాని వెనక కమిషన్లకు కృతికి పడి చేసి తప్పితే ఖచ్చితంగా ప్రజలకు పనిచేద్దామని ఒక తపడితోటి చేసింది అయితే కాదు. విద్యార్థులకు గురుకులాలు ఇచ్చాము, సన్న బియ్యం ఇచ్చాము. ఈసారి గెలిస్తే 70 లక్షల ఎవరైతే రేషన్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సన్న బియ్యం ఇస్తా అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ప్రజలను ఆదుకోవడానికి ఎన్నో ఉన్నాయండి, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎన్నో ఉన్నాయి. ఏదో చెప్పడం కాదు, ఆచరించడం ఇంపార్టెంట్. ఇప్పటికీ నేను 10 చెప్పినావు, 2 కూడా కరెక్ట్ పూర్తిసార్లు ఆచరించలే. ఇక నిన్ను ప్రజలు ఎట్లా నమ్ముతారు? నువ్వు ఎట్లా చేస్తావని గ్యారెంటీ ఉంది అనేది ప్రజానికం ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఈరోజు మీరు ఏ ఊరికి పోయినా మీకు వ్యతిరేకం అవుతుంది. ఎందుకు అవుతుంది? మీతోటి కాలే, మీరు దోపక ప్రభుత్వం అయిపోయింది. ప్రజలు ఊరుకు 4 దొంగలు పెట్టుకున్నారు, మొత్తం ఊరందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మీ దగ్గర ఉన్న వాళ్ళు కబ్జాదారులు, కుట్రదారులు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, అన్ని మాఫియాలు మీ దగ్గర పెట్టుకున్నారు. లాస్ట్కు అక్క చెల్లె ఆ కవితక్క కూడా లిక్కర్ మాఫియానే. ఇక ఈ పరిస్థితులు బట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది, 70-89 సీట్లతోటి అధికారంలోకి వస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమాన న్యాయంతో ప్రజలకు చేదోడు బాధలు వండుకుంటూ కష్టాలు నష్టాలు చూసుకుంటూ వాళ్ళను ఏదైతే నాడు మన ఇందిరమ్మ వాళ్ళ బాగోగులు ఎలా చూసిందో అదే రకంగా వాళ్ళందరూ బాగోగులు చూసుకుంటూ వాళ్ళ భవిష్యత్తును బాగుపడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని నేను చెప్పుకుంటున్నాం. పురమల్ల శ్రీనివాసు కరీంనగర్కి ఏం చేస్తారు? అసలు ఆయనకి ఏం తెలుసు ఈ కరీంనగర్ గురించి? వాస్తవంగా నేను ఒక బీసీ బిడ్డను, కరీంనగర్ బిడ్డను, ఇంకా కమలాకరణ్ ఇక్కడ బిడ్డ కాదు, ఆయన నాలులోకలే. ఏదేమైనప్పటి గుణం ఎవరిని అడిగినా చెప్తారు. సీను అనేవాడు అందరివాడు, కొందరివాడు కాదు. కరీంనగర్ ముద్దు బిడ్డ. ఇక్కడ నేను మా అమ్మ నాన్న రాజకీయ నాయకులు కాదు, నాకు రాజకీయ గురువు అంటే అప్పటి నుంచి ఇప్పటికీ లేడు. నేను సొంతగా కష్టపడి ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి వచ్చినోని, బాధల సాధకాలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ తెలిసిన వ్యక్తిని, కుల మతాలకు అతీతంగా ప్రేమతో అభిమానంతో చేసే వ్యక్తిని, ఏదైనా కానీ నేనున్నానే పోయే వ్యక్తిని, చిన్న చిటుకు ఏదైనా అరే సమస్య వచ్చిందంటే అందుబాటులో ఉండడం ఒక ప్రజలు ఆదరించే విధానం ఉన్న వ్యక్తిని. దీనికి గాను ఈరోజు ప్రజలు నన్ను ఒక సర్పంచ్గా చూసుకుంటా కాకుండా వాళ్ళందరూ ఇంతకుముందు పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళే. నేను పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తిని కాదు, ప్రజల
ఇండిపెండెంట్గా నేను గెలిచిన వ్యక్తిని. మా కుటుంబం ఇప్పటికీ 4 సార్లు నేను ప్రజలు వ్యక్తిగతంగా ఎలాంటి సింబల్ లేకుండా ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తిని. వాళ్ళు ఎప్పుడు ఏ రోజు కూడా పార్టీ సింబల్తో గెలిచిన తప్పితే వితౌట్ పార్టీ సింబల్ ఏ రోజు వాళ్ళు గెలిచిన దాఖలాలు లేవు. పార్టీ సింబల్ లేకుండా అనేది దాని వ్యత్యాసం అనేది మీకు తెలిసి ఉంటుంది. అటువంటి విధానం ఉన్నది నా దగ్గర. ప్రజలు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. రేపు రాబోయే భావితరానికి నవ యువతకు ఖచ్చితంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళకి జీవన ప్రతి నిమిత్తంగా అయితేంది, వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకోవడానికి, లేకుంటే ఇండస్ట్రీలు చేసుడా, లేకుంటే ఉద్యోగాలు కల్పించడమా, మొత్తానికి యువత మీద కాన్సన్ట్రేషన్ చేసి యువతకు సరైన మార్గం చూపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నంటే ఉంటుందని మేము చెప్తున్నాం. ఓటర్లకు ఏం చెప్తారు? అయ్యా, ఓటర్లు 3,40,000 ఓట్లు ఉన్నాయి మన కరీంనగర్ నియోజకవర్గంలో. దయచేసి ఈ కాంగ్రెస్ టికెట్ వచ్చడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నా. అనుకోకుండా కొంచెం 3వ స్థానంలో, అంటే నాకు 3వ విడతకు వచ్చింది. దాన్ని ఇచ్చే టైంలో కొంచెం నాకు లేట్ అయింది. దానికి ఆ టికెట్ వచ్చే సందర్భంలో కూడా ఎదుటి పార్టీ వాళ్ళు కూడా నాకు రాకుండా ఎన్నో విధాల శతకొడి ప్రయత్నాలు చేసినా కానీ ప్రజల ఆశీర్వాదంతో ఆ టికెట్ అనేది నాకే కేటాయించడం జరిగింది. దానికి మొదటగా రేవంత్ రెడ్డి గారికి అయితేనేమి, సోనియా గాంధీ గారికి అయితేనేమి, రాహుల్ గాంధీ గారికి అయితేనేమి, వారికి నా తరపున, నా నియోజకవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు ప్రజానికి తెలియపరిచేది, 3,50,000 మందికి నేను ఓటర్లకు కలిసే పరిస్థితి లేదు. అయ్యలు నేను ప్రతి ఒక్క వ్యక్తి కలిసే పరిస్థితి లేదు. కనీసానికి 35,000 మంది కూడా కలిసే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నా. ప్రతి ఒక్కరూ ఇదే పలకరింపుగా, ఇదే నా ఓటు అని అడిగే విధంగా తెలుసుకొని రేపు జరగబోయే 30వ తారీఖు ఎన్నికలలో మీరు ఆశీర్వదించి ఆదరించి సీను మనోడు మన అందరి వాడు అనే ఒక భావనతోటి నాకు కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. కాబట్టి అట్టి కాంగ్రెస్ పార్టీపై అత్యధిక ఓట్లేసి మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ అందరి మన్నలు పొందే విధంగా నేను ఉంటానని కోరుకుంటూ, రేపు గెలిపించినాక తర్వాత నేను ఎక్కడికో పెట్టని కాదు, నేను అందుబాటులో ఉండే వ్యక్తిని. ఆపది సాపది పురుడు పుట్టెంటుకలు మంచి చెర్లు అన్నింటిలో నేను షేర్ చేసుకునే వ్యక్తిని. కాబట్టి నేను ఆదరించుని ఆశీర్వదించుని నన్ను గెలిపించుకొని ఒక్కసారి అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలాగా చూసుకొని మీ బాగోగులు చూసుకుంటూ రేపు భవిష్యత్తులో మీ అందరినీ సరైన నాతో నడిచే విధంగా చేసుకుంటానని మీ అందరికీ కోరుకుంటున్నా. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇదండి మరి పురమల శ్రీనివాస్ గారు కరీంనగర్లో నాకు మొదటి ఇచ్చారని, ఈసారి ఖచ్చితంగా గెలిచి మరి అసెంబ్లీలో నుంచి ఇక్కడ ఉన్న సమస్య తెలియజేస్తాను. చూస్తున్న విధంగా కెమెరా నాకెళ్తా మిస్ సురేష్ దండం.